హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాళకి మన స్పెషల్ అండ్ చిల్డ్ రెసిపీ వచ్చేసి లెమన్ ఐస్డ్ టీ చేస్తున్నాము. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఎప్పుడు చేసి పెట్టే టీ కాఫీలే కాకుండా ఇలా వెరైటీగా లెమన్ ఐస్డ్ టీ ట్రై చేయండి. మీ చేతి లెమన్ టీతో గెస్ట్లు అందరూ కూడా థ్రిల్ అవుతారు, అంత బాగుంటుంది. ఇక సమ్మర్లో అయితే అమేజింగ్గా ఉంటుంది. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేసి ఒక్క సిప్ చేసి చూడండి, ద బెస్ట్గా ఉంది అని మీరే అంటారు. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 250 ml వాటర్, 5 టేబుల్ స్పూన్స్ పంచదార వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా పంచదార పూర్తిగా కరిగి వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేస్తూ ఒక 10-12 సెకండ్ల పాటు బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి బ్లాక్ టీ అనేది తయారైపోయింది. ఇలా బ్లాక్ టీ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి స్ట్రైన్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని అందులో పుదీనా, అలాగే 2 లెమన్ స్లైసెస్, కొన్ని ఐస్ క్యూబ్స్, 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూసు, ముందుగా తయారు చేసుకున్న బ్లాక్ టీని వేసుకొని బాగా ఫ్లేవర్స్ అన్నీ పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా కొన్ని పుదీనా లీవ్స్ అలాగే లెమన్ స్లైసెస్తో గార్నిష్ చేసి సర్వ్ చేసాం. ఇలా చేసుకున్న లెమన్ ఐస్డ్ టీ ఒక్కో సిప్ చేస్తూ ఉంటే చాలా ఫ్లేవర్ఫుల్గా కూల్గా టేస్టీగా ఉందండి. తాగిన ప్రతి ఒక్కరూ రిఫ్రెష్నెస్ని ఫీల్ అవుతూ మైమర్చిపోవాల్సిందే. ఇమీడియట్గా తాగితే ఆ ఫ్రెష్నెస్, ఆ కిక్కే వేరు. ఇంకా ఎండాకాలంలో అయితే ఈ టీ కాఫీలు మానేసి ఇలా లెమన్ ఐస్డ్ టీని చేసుకొని గ్లాస్ చప్పున తాగండి, ఎంత హాయిగా ఉంటుందో మీరే గమనిస్తారు. నచ్చిందా మరి? నచ్చితే మన ఈ రెసిపీని ఫాలో అవ్వండి. కూల్ అండ్ యమ్మీ లెమన్ ఐస్డ్ టీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈ హెల్తీ అండ్ రిఫ్రెషింగ్ రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి 8 చేతులు ఉంటాయి కానీ ఒకటే కాలు ఉంటుంది. ఏమిటది? గొడుగు. వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.